సీఎం రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిండు. దేని మీద అంటే సోషల్ మీడియా ఇష్యూ నడుస్తుంది కదా 2-3 రోజుల నుంచి. అసలు సోషల్ మీడియా అని కాదు, జర్నలిస్టులను చూస్తేనే వాళ్ళని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుండు చూస్తే, వీళ్ళు రానోళ్ళు జర్నలిజంలోకి వచ్చిన వాళ్ళని చూస్తే, ఇంకా రకరకాలుగా ఉన్నోళ్ళని చూస్తే చెంప పగలగొట్ట బుద్ధి అవుతుంది అని 2-3 రోజుల కింద మన సీఎం గారు మాట్లాడారు కదా. దాని మీద కోమటిరెడ్డి ట్వీట్ వేసిండు. ఏంది అంటే, జనం కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా జర్నలిస్టులు జనం కోసం పనిచేస్తున్నారు, వాళ్ళకి నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. మీరు సోషల్ మీడియా జర్నలిస్టులను మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులను విడదీసేలాగా వ్యాఖ్యలు చేస్తుర్రు, విభజించి పాలించూర్రి అన్న లెక్క చేస్తుర్రు. తెలంగాణ సమాజం దీన్ని సహించదు, మీరు ఇట్లాంటి పనులు చేయడం మానుకోవాలి అన్న లెక్క చెప్పిండు. ఇప్పటికీ జర్నలిస్టు సమాజం నుంచి చాలా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు మన సీఎం గారు ఆయన చేసిన వ్యాఖ్యల మీద. రకరకాల ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న జర్నలిస్టు సంఘాలు 2-3 రోజుల నుంచి సీఎం గారు మాట్లాడిన తెల్లారి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. వీటిని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖండించినాయి. ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఖండిస్తున్నారు. సీఎం గారు చేసిన మాటలు కరెక్ట్ కాదు, మీరు చేసిన మాటలు చక్కగా లేవు, నేను మీడియా వాళ్ళకి మద్దతు తెలుపుతున్నా, మీకు కాదు మద్దతు తెలిపేది, మీరు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు, నేను మీడియా సైడ్ ఉండదలుచుకున్నా, మీ సైడ్ ఉండదలుచుకోలేదు అని చాలా స్పష్టంగా ఆయన ఇవాళ ట్వీట్లో చెప్పిండు.